భక్తజనులందరికీ నమస్కారములు. నేను మా మిత్ర బృందంతో కలిసి భద్రాద్రి రాముని దర్శనార్థం వెళ్ళాం. స్వామివారి కృప కటాక్షములు మాపై అధికంగా ఉండటం వలన దర్శనం అత్యద్భుతంగా జరిగింది. భద్రాచలం నేను ఇదివరకు చాలాసార్లు వెళ్ళాను, కానీ ఇంత ప్రశాంతంగా స్వామివారి దర్శనం జరగలేదు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. స్వామివారి నిత్య కళ్యాణం జరిగే మండపం ప్రక్కన లక్ష్మీదేవి అమ్మవారి గుడి ఉంది. ఆ గుడిని కూడా దర్శించుకున్నాం. ఆ గుడి వెనుక భాగంలో రామదాసు విశేషాలు తెలియజేసే మ్యూజియం ఉన్నది. ఆ మ్యూజియం నందు భక్త రామదాసు స్వామివారికి అమ్మవారికి భక్తితో చేయించి సమర్పించిన నగలు, ఇంకా ఆ కాలం నాటి విశేషాలు ఉన్నవి. భక్త రామదాసు విగ్రహం, తానీషా విగ్రహం కూడా ఉన్నవి. ఇంకా విశేషం ఏమిటంటే, ఆ కాలంలో కొందరు ముష్కరులు మతోన్మత్తులు ఆలయంపై దాడి చేయగా అర్చక స్వాములు స్వామివారి మూల విరాట్టును దాచేసి ఆ స్థానములో మరో విగ్రహం ఉంచారు. ఈ ముష్కరమూకలు అదే స్వామివారి విగ్రహం అనుకొని దానిని ధ్వంసం చేశారు. అలా స్వామివారి మూల విరాట్టును రక్షించిన విగ్రహం కూడా ఆ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది. ఈసారి మీరు భద్రాచలం వెళ్ళినప్పుడు ఇవన్నీ తప్పక దర్శించండి.